ఎలక్షన్ కాగానే ఎవరికెన్ని అన్న చర్చ కామన్. అయితే అన్ని సీట్లలో వాళ్ళ వీళ్ళ అనే టాక్ నడుస్తుంటే ఒక్క సీటులో మాత్రమే 3 పార్టీల టాక్ నడుస్తోందట. ఎక్కడా లేని కన్ఫ్యూజన్ ఈ ఒక్క చోటే ఉందంటున్నారు. అయితే ఎవరి లెక్కల్లో వాళ్ళు మేమే గెలుస్తామని ధీమాగానే చెప్పుకుంటున్నారట. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగినా అందరి దృష్టి మాత్రం మెదక్ ఎంపీ సీటుపైనే ఉందట. ఇక్కడ పోలింగ్ జరిగిన తీరుపై రాష్ట్రం నలుమూలల నుంచి ఆరా తీస్తున్నారట. నాయకులు, రాజకీయ విశ్లేషకులు, సెఫాలజిస్టులతో పాటు కామన్ పబ్లిక్ కూడా మెదక్ పైనే ఇంట్రెస్టింగ్ గా ఉన్నారట. ఓటింగ్ సరళి గురించి అడిగి తెలుసుకుంటున్నారట. మెదక్ లోక్సభ పరిధిలో బీఆర్ఎస్ దే లీడ్. ఎంపీ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేగా ఉన్న సిద్దిపేట అసెంబ్లీ కూడా ఈ లోక్సభ పరిధిలోనే ఉన్నాయి. అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు ఉండడంతో మెదక్ లో తమదే గెలుపు పక్కా అని బీఆర్ఎస్ నేతలు లెక్కలేసుకుంటున్నారట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే 2,40,000 ఓట్లు, బీజేపీతో పోల్చితే 4,50,000 ఓట్లు, మెదక్ లోక్సభ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయని బయటకు చెప్తున్నా లోలోపల మాత్రం గుబులుగానే ఉన్నారట గులాబీ లీడర్లు. ఇందిరా ప్రాతినిధ్యం వహించిన మెదక్ స్థానాన్ని దక్కించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్గా తీసుకున్నారట. బీసీ, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నీలం మధును బరిలోకి దింపడంతో పరిస్థితి అనుకూలంగా మారిందనే చర్చ కూడా నియోజకవర్గంలో నడిచింది. మెదక్ లో కాంగ్రెస్ గెలుపు గ్యారంటీ అని ధీమాగా ఉన్నారట. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు ఈ ఎన్నిక చావోరేవో అన్నట్లుగా మారింది. మోదీ ఇమేజ్ పైనే నమ్మకం పెట్టుకున్నారట రఘునందన్ రావు. మహిళలు, నిరుద్యోగులు, క్యాడర్ బలంపై కాంగ్రెస్ గట్టి నమ్మకం పెట్టుకుంటే మోదీ వేవ్ పైనే బీజేపీ ఆశలున్నాయి. పెన్షనర్లు, రైతులు తమ వైపే ఉంటారని బీఆర్ఎస్ ఆలోచిస్తుందట. ఎవరి ధీమాలో వాళ్లున్నా లోలోపల ఏదో కొడుతుందనే అంతర్మథనంలో ఉన్నారట పార్టీల అభ్యర్థులు.